ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము, నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడై యుందును. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయం 20వ వచనము. జీవము కలిగిన దేవాతి దేవుడు మనతో మాట్లాడుతున్న మాట. ఏ రోజు ఎలా ఉంటుందో తెలియని పరిస్థితులు, ఏవేవో బాధలతో అల్లాడుతున్న మనతో దేవుడు అంటున్నాడు, నిన్ను రక్షిస్తాను, నిన్ను విడిపిస్తానని అంటున్నాడు. మనుషులు మనకు తోడై ఉంటారు అంటే అది కొంతకాలం మాత్రమే. నిన్ను రక్షిస్తానని, విడిపిస్తానని, నీకు తోడుగా ఉంటానని వాగ్దానం ఇస్తున్నాడు అంటే ప్రపంచమంతా ఈరోజు రక్షణ లేని అతి భయంకరమైన స్థితిలో ఉంది. ఈ ఇబ్బందిలో ఉన్నాను నేను అంటే ఎవ్వరూ మనకు తోడుగా ఉండరు, కానీ దేవుడే నీకు తోడుగా ఉంటానంటున్నాడు. దిగులు పడవద్దు, ఎందుకంటే ఎన్నో రకాల యుద్ధాలను మనం జయించాల్సి ఉంటుంది. అయితే అవి నిన్ను జయింపవు. 6 మూరల జానెడు ఎత్తుగల గొల్యాతును జయించే శక్తి, బలము దావీదు దగ్గర లేదు. జయించే శక్తినిచ్చాడు దేవుడు. దానియేలును సింహాల బోనులో వేసినప్పుడు దానియేలును ఎవరు రక్షించారు? దేవుడే దానియేలును రక్షించింది. యోసేపును చూస్తే అన్నలే కొట్టి గోతిలో పడేశారు. తన పక్షా నుండి రక్షించింది దేవుడే కదా. నీవు ప్రార్థన చేస్తే, ఆయనను వెదిగితే తన భక్తులను రక్షించి విడిపించిన దేవుడే ఈరోజు నిన్ను రక్షించి విడిపించి నీకు తోడయుండి కృప వెంబడి కృపను నీ పక్షాన దయచేసి నీకు తోడుగా ఉంటానంటున్నాడు. వేషధారణ వద్దు, దేవుడు చూస్తున్నాడు. విశ్వాసముతో ప్రార్థన చేయి, ఆయనే నీకు తోడు, నీడ, నీ ధైర్యం. ఇది నా వాగ్దానం మీ అందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.